సాధారణంగా యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి ఫిజిక్స్లో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటితో యూనివర్స్ గురించి కొన్ని గంభీరమైన విషయాలు తెలుసుకోవచ్చు. కానీ అవే సిద్ధాంతాలు మన ప్రాక్టికల్ ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరగడానికి కారణమవుతాయి. సో ఈ వీడియోలో ఫోర్త్ డైమెన్షన్ గురించి, టైంలో రిపీట్ అయ్యే క్రిస్టల్స్ గురించి, రేడియేషన్ గురించి, మనుషులే ఏలియన్స్ అంటున్న ఒక థియరీ గురించి, ఇలా మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనందరం చిన్నప్పుడు మ్యాటర్లో సాలిడ్, లిక్విడ్ అలాగే గ్యాస్ అనే 3 టైప్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి అని చదువుకునే ఉంటాం. అయితే ఇప్పటి వరకు సైంటిస్టులు ప్లాస్మా, సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్, డీజనరేట్ మ్యాటర్, బోస్-ఐన్స్టీన్ కాండెన్సేట్, క్వాంటమ్ స్పిన్ లిక్విడ్, టైమ్ క్రిస్టల్ ఇలా దాదాపు 22 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని కనిపెట్టారు. వీటిలో టైమ్ క్రిస్టల్ అనేది చాలా విచిత్రమైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే మామూలుగా వేరే ఏదైనా మ్యాటర్ని, అంటే సపోజ్ ఒక బాల్ని కానీ లేదా బుక్ని కానీ ఒక చోట ఉంచితే మళ్ళీ వాటిని మనం కానీ లేదా వేరే ఏదైనా ఒక ఫోర్స్ కదిపే వరకు అవి అక్కడే ఒకే పొజిషన్లో ఉంటాయి. కానీ ఈ టైమ్ క్రిస్టల్ మాత్రం నిరంతరం కదులుతూనే ఉంటుంది. మామూలుగా క్రిస్టల్స్ లో ఆటమ్స్ అనేవి ఒక ప్యాటర్న్ లో స్పేస్ లోని 3 డైమెన్షన్ లో రిపీట్ అవుతూ అరేంజ్ అయి ఉంటాయి. కానీ ఈ టైమ్ క్రిస్టల్ లో ప్యాటర్న్స్ అనేవి స్పేస్ లో అలాగే టైమ్ లో కూడా రిపీట్ అవుతాయి. అంటే సింపుల్ గా ఇది ఒక 4 డైమెన్షనల్ క్రిస్టల్ అని మనం చెప్పుకోవచ్చు. ఫ్యూచర్లో ఈ టైమ్ క్రిస్టల్ని పర్పెచువల్ మోషన్ మిషన్స్ని తయారు చేయడానికి అలాగే క్వాంటమ్ మెమరీస్ లాగా వాడడానికి అవకాశం ఉంది. పర్పెచువల్ మోషన్ మిషన్స్ అంటే ఎలాంటి ఇన్పుట్ ఇవ్వకుండా అన్లిమిటెడ్గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగే మిషన్. దీని గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, మామూలుగా మనుషులకి ఒక ఫోన్ నెంబర్ని గుర్తుంచుకోవడం చాలా కామన్. కానీ మ్యాథమెటిక్స్లో గ్రహామ్స్ నెంబర్ అనే ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎంత పెద్దది అంటే దీన్ని రాయడానికి భూమి మీద ఉన్న పెన్స్ సరిపోవు. అసలు దీన్ని రాయడానికి యూనివర్స్ మొత్తంలోని ప్లేస్ కూడా సరిపోదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, మ్యాథమెటిషియన్స్ ప్రకారం ఒకవేళ మనుషులు కానీ ఈ నెంబర్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే మీ బ్రెయిన్ కొలాప్స్ అయ్యి బ్లాక్ హోల్ లాగా మారుతుంది. వినడానికి వింతగా ఉన్న లా ఆఫ్ ఫిజిక్స్ ప్రకారం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ పెరుగుతూ వచ్చి ఒక లిమిట్ని దాటితే అది దాని గ్రావిటీ వల్ల దానిలో అదే కొలాప్స్ అవుతుంది. సో మీరు ఈ నెంబర్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తే ఆ నెంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ బ్రెయిన్లో ఏదో ఒక చోట స్టోర్ అవ్వాలి. కాబట్టి దానివల్ల మీ బ్రెయిన్ యొక్క ఎనర్జీ డెన్సిటీ పెరిగి మీ బ్రెయిన్ దానిలో అదే కొలాప్స్ అయ్యి బ్లాక్ హోల్ లాగా మారిపోతుంది. దీన్ని బట్టి ఇన్ఫర్మేషన్కున్న పవర్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, లైట్ అనేది చాలా వేవ్ లెన్స్లో, అంటే ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, అల్ట్రావైలెట్, ఎక్స్రే ఇలా చాలా రకాలుగా ఉంటుంది. అయితే వాటన్నిటిలో మనం కేవలం విజిబుల్ రీజియన్లో ఉండే లైట్ని మాత్రమే చూడగలం. అంటే ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల చూసే ప్రతి ఆబ్జెక్టు కేవలం విజిబుల్ రీజియన్లో మాత్రమే అలా కనపడుతుంది. అయితే కొంతమంది వివిధ రకాల కారణాల వల్ల కంటికి లెన్స్ అనేది ఉండదు. అంటే కొంతమంది పుట్టడంతోనే కంటిలో లెన్స్ అనే పార్ట్ లేకుండా పుడతారు. ఇంకొంతమందికి ఏదైనా ఇంజురీ వల్ల కానీ లేదా క్యాట్రాక్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడు లెన్స్ని రిమూవ్ చేయడం వల్ల వారి కంటిలో లెన్స్ అనే పార్ట్ లేకుండా పోతుంది. ఈ కండిషన్ని అఫాకియా అంటారు. మామూలుగా కంటిలో లెన్స్ అనేది అల్ట్రావైలెట్ లైట్ని ఫిల్టర్ చేస్తుంది. కానీ అఫాకియా కండిషన్ ఉన్న వాళ్ళకి యూవీ లైట్ని ఫిల్టర్ చేయడానికి లెన్స్ ఉండదు. కాబట్టి వారు యూవీ లైట్ని కూడా చూడగలుగుతారు. సో వాళ్ళకి ఒక రకంగా యూవీ విజన్ వచ్చినట్లే. సో నెక్స్ట్ విషయానికి వస్తే, సాధారణంగా నక్షత్రాల నుండి ఎక్కువ మొత్తంలో రేడియేషన్ వస్తుంది అని మనందరికీ తెలుసు. అయితే మనుషులు తినే మొక్కల వల్ల, అబ్జర్వ్ చేసుకునే ఎలిమెంట్స్ వల్ల, అలాగే మన బాడీలో ఉండే ఎలిమెంట్స్ డికే అవ్వడం వల్ల మనిషి బాడీ న్యాచురల్గానే కొంత రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది, అంటే రేడియేషన్ని విడుదల చేస్తుంది. అయితే ఆ రేడియేషన్ అనేది చుట్టుపక్కల ఉన్న వారికి అంత ప్రమాదకరం కాదు. కానీ ఎక్కువ మంది మనుషులు ఒకే చోట చేరే కొద్దీ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది. ఒకవేళ 10 కోట్ల మందిని 8 గంటల పాటు ఒకే చోట ఉంచితే వాళ్ళ బాడీస్ నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్ ఇంటెన్సిటీ వల్ల వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యి కేవలం 20 రోజుల్లోనే చనిపోతారు. సో దీన్ని బట్టి రేడియేషన్ అనేది పెరిగితే ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్లోనే ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటే, 2016లో అంటార్కిటికాలోని ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనేది ఆకాశం నుండి ఒక అల్ట్రాలైట్ పార్టికల్ వచ్చి అంటార్కిటికా ఐస్ మీద స్మాక్ అవడాన్ని డిటెక్ట్ చేసింది. అయితే అందులో ఏం విషయం ఉంది అంటే, ఈ ఇన్సిడెంట్ 1960లో ప్రిడిక్ట్ చేసిన ఒక ఈవెంట్ని ప్రూవ్ చేసింది. అదే గ్లాస్హౌ రెజొనెన్స్. గ్లాస్హౌ ప్రిడిక్షన్ ప్రకారం సరిపడా ఎనర్జీ ఉండే యాంటీ న్యూట్రినో అనే యాంటీ మ్యాటర్ పార్టికల్ అనేది ఎలక్ట్రాన్స్ని ఢీకొంటే డబ్ల్యూ బోసాన్ అనే తక్కువ జీవితకాలం ఉండే పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి.
అయితే డబ్ల్యూ బోసన్స్ అనేవి ప్రొడ్యూస్ కావాలి అంటే యాంటీ న్యూట్రినో పార్టికల్స్ కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉండాలి. అంటార్కిటికాలో పడిన యాంటీ న్యూట్రినో పార్టికల్ కి 6.3 పెటా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్నట్లుగా ఫిజిసిస్టులు డిటెక్ట్ చేశారు. ఆ ఎనర్జీ లార్జ్ హెడ్రాన్ కొలైడర్లో ప్రొడ్యూస్ అయ్యే అత్యంత ఎక్కువ ఎనర్జీ కన్నా 450 టైమ్స్ ఎక్కువ. ఈ ఇన్సిడెంట్ వల్ల మనం ప్రిడిక్ట్ చేసిన స్టాండర్డ్ మోడల్ అనేది చాలా వరకు కరెక్ట్ అని కన్ఫర్మ్ అయింది. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మన హ్యూమన్ బ్రెయిన్ అనేది 4 డైమెన్షనల్ స్పేస్ని ఇమాజిన్ చేసుకోలేదు. అయితే 4th డైమెన్షన్లో 3 డైమెన్షన్లో సాధ్యం కానీ ఎన్నో విషయాలు సాధ్యమవుతాయి. అది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. సపోజ్ భూమి మీద కొన్ని 2 డైమెన్షనల్ జీవులు ఉన్నట్లుగా ఊహించుకోండి. మనుషుల సెన్సెస్ 4th డైమెన్షన్ని ఎలా రిసీవ్ చేసుకోలేవో అలాగే ఈ జీవులు కూడా 3 డైమెన్షన్ని గ్రహించలేవు అనుకోండి. సో ఆ జీవుల యొక్క బ్రెయిన్స్ 3 డైమెన్షన్ని సెన్స్ చేయలేవు కాబట్టి వాటి దృష్టిలో మనం అసలు మనుగడలో లేము. అయితే మనం మాత్రం ఆ 2D జీవుల లోకాన్ని చూడగలం. ఇన్ఫాక్ట్ వాటితో ఇంటరాక్ట్ అవ్వగలం కూడా. ఎలా అంటే సపోజ్ ఒక పేపర్ పైన ఒక సర్కిల్ ని గీయండి. ఆ సర్కిల్ లోపల ఒక డాట్ ని అలాగే ఆ సర్కిల్ బయట ఒక డాట్ ని పెట్టండి. ఇప్పుడు ఈ డాట్స్ అనేవి 2 డైమెన్షనల్ జీవులు అనుకోండి. సో అవి 2D కాబట్టి అవి కేవలం 2 డైమెన్షన్లో అంటే పేపర్ మీద ముందుకి వెనక్కి అలాగే లెఫ్ట్ కి రైట్ కి మాత్రమే జరగగలవు. అంతేకాని అవి పేపర్ మీద నుండి బయటకు రాలేవు అంటే పైకి కిందికి జరగలేవు. కాబట్టి ఆ పేపర్ మీద సర్కిల్ బయట ఉన్న 2D జీవి సర్కిల్ లోపల ఉన్న 2D జీవిని చూడలేదు. ఎందుకంటే ఆ రెండింటికి మధ్యలో సర్కిల్ ఉంటుంది కాబట్టి. ఇదే విధంగా ఆ సర్కిల్ లోపల ఉన్న 2D జీవి కూడా బయట ఉన్న 2D జీవిని చూడలేదు. కానీ మీరు మాత్రం ఒకేసారి ఆ 2 జీవులను చూడగలరు. ఎందుకంటే మీరు ఆ పేపర్ మీద కాకుండా పేపర్ పై నుండి అంటే 3 డైమెన్షన్ నుండి ఆ జీవులను చూస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఆ డాట్ పేపర్కి అతుక్కోకుండా కదలగలిగితే మీరు ఆ డాట్ని పట్టుకొని పేపర్ పైకి అంటే 3 డైమెన్షన్లోకి తీసుకొని రావచ్చు. కానీ డాట్స్ అంటే 2D జీవులు 3 డైమెన్షన్ని ఇమాజిన్ చేసుకోలేవు కాబట్టి వాటికి అసలు ఏం జరుగుతుందో కొంచెం కూడా ఐడియా ఉండదు. ఇదే విధంగా 4th డైమెన్షన్ నుండి చూస్తే 3 డైమెన్షన్లో ప్రతి ప్లేస్ కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ 4th డైమెన్షన్లోని జీవులు మన బాడీ లోపల ఆర్గన్స్ని, ఎర్త్ యొక్క కోర్ని, పాసిబిలీ ఈవెన్ బ్లాక్ హోల్ లోపల ఏముంటుందో కూడా చూడగలవు. అంతేకాకుండా మనం డాట్స్ని పేపర్ మీద నుండి తీసినట్లుగా 4th డైమెన్షన్లో ఉండే జీవులు మన స్కిన్ లోపలికి పెనట్రేట్ అవ్వకుండానే మన బాడీలోని ఆర్గన్స్ని తీసుకోగలవు. సో దీన్ని బట్టి 4th డైమెన్షన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే మనం కామన్గా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి బుక్స్ని కానీ లేదా సిడీస్ని కానీ లేదా డ్రైవ్స్ని కానీ వాడతాం. కానీ కాలం గడిచే కొద్దీ ఆ సోర్సెస్ ఏదో విధంగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అయితే యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్కి చెందిన సైంటిస్టులు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఎఫిషియెంట్గా ఎక్కువ సమయం పాటు స్టోర్ చేయడానికి ఒక కొత్త డివైస్ని క్రియేట్ చేశారు. అదే నానో గ్లాస్ డిస్క్. ఈ నానో గ్లాస్ డిస్క్ అనేది స్టాండర్డ్ సైజ్లో సుమారు 360 టెరాబైట్స్ డేటాని స్టోర్ చేయగలదు. అలాగే దీని జీవితకాలం దాదాపు 13.8 బిలియన్ ఇయర్స్ అంటే దాదాపు భూమి ఏజ్ కన్నా 3 టైమ్స్ ఎక్కువ. ఇది 190 డిగ్రీల టెంపరేచర్ని కూడా తట్టుకోగలదు. సో ఈ డివైసెస్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో చూడాలి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే భూమి మీద జీవం ఎలా మొదలైంది అనే క్వశ్చన్కి మానవాళి దగ్గర చాలా థియరీలు, హైపోథీసిస్లు ఉన్నాయి. చాలా మంది సైంటిస్టులు ఒక కాంప్లెక్స్ కెమికల్ రియాక్షన్ వల్ల భూమి మీద జీవం ఏర్పడింది అని నమ్ముతున్నారు. అయితే పాన్స్పెర్మియా అనే ఒక హైపోథీసిస్ ప్రకారం జీవం అనేది యూనివర్స్లో అంతటా ఉంది. అలాగే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ఆస్ట్రాయిడ్స్ ద్వారా, కామెట్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది కూడా. ఇప్పటి వరకు మనం యూనివర్స్లో చాలా తక్కువ ప్లేసెస్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. కాబట్టి లైఫ్ అనేది యూనివర్స్ అంతటా ఉందా లేదా అనేది మనం కరెక్ట్గా చెప్పలేం. కానీ ఈ హైపోథీసిస్ ప్రకారం భూమి మీద లైఫ్ కూడా యూనివర్స్లో ఎక్కడో ఒక దగ్గర నుండి భూమిని చేరుకుంది. అంటే మనం వేరే గెలాక్సీ నుండి మిల్కీవే గెలాక్సీలోకి వచ్చాం. అప్పుడు లాజికల్గా మనమే ఏలియన్స్ అవుతాం. అండ్ లైఫ్ అనేది అవుటర్ స్పేస్ నుండి భూమిని ఎలా చేరుకుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ హైపోథీసిస్లు, థియరీలు ఏవీ ప్రూవ్ అవ్వలేదు. సో స్పేస్ లవర్స్, ఇది ఈ వీడియోలోని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.